దద్దరిల్లిన ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ లో ఉన్న ఏదైతే రోడ్ నెంబర్ 12లో ఏదైతే పెద్దమ్మ గుడి వివాదము మన గత కొద్ది రోజుల నుండి చూస్తా ఉన్నాము. దాదాపుగా 12 ఎకరాలు ఇప్పుడు అక్కడనే ఉన్నాము. ఏరియా ఏదైతే ఉందో గవర్నమెంట్ వేలం చేయడానికి చూస్తా ఉంది. దాంట్లో భాగంగానే అమ్మవారి గుడి కూడా ఇక్కడైతే ఉంది. అమ్మవారి గుడిని మరి అక్కడ వీళ్ళు స్లాబ్ వేసుకున్నారు. ఇప్పుడే బోనాలు చేసుకుంటా ఉన్నారు. కొంత డెవలప్మెంట్ చేయాలని కూడా వాళ్ళు ఆశించి ఆ గుడిని మొత్తం వాళ్ళు స్లాబ్ వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ స్లాబ్ను కూడా వేసుకున్న మూడో రోజుకే జిహెచ్ఎంసి అధికారులు వచ్చేసి కూల్చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానిపైన ఇక్కడ మారుబోనం కూడా మనం చేస్తాము. ఈరోజు మంగళవారం కాబట్టి మారుబోనం తీసుకొని వచ్చిర్రు. దానిలో భాగంగానే వివాదం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు మొత్తం ఒక యుద్ధ వాతావరణం లెక్క కనబడతా ఉంది. మహిళలు అటు బోనం ఎత్తుకొని వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ బోనాల్ని అడ్డుకునే పోలీస్ అధికారులు కూడా మనకైతే ఇక్కడ కనబడతా ఉన్నారు. మన తెలంగాణలో బోనం అనగానే సాంప్రదాయానికి సుఖశాంతులుగా ఉండాలి, వర్షాలు మంచిగా పడాలని కూడా మన అమ్మ వాళ్ళకి బోనం చేస్తాం. ఆ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే గత కొద్ది సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు చిన్న ఒక రాతి దేవతగా పూజించడం అయితే జరిగింది. దినదినానికి అమ్మవారు రావడం, నన్ను ఇలా వదిలేయకండి, నన్ను ఒక విగ్రహం పెట్టి మంచిగా చేసుకోండి అంటే ఈసారి ఘనంగా చేసుకున్నారు. ఘనంగా చేసుకున్నందుకు ఇక్కడ ఈ పోలీసు వాళ్ళ కన్నుబడింది, ఈ అధికారుల కన్నుబడింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ భూమిని మొత్తం వేలం వేయాలి, ఆ గుడిని తీసేయాలంటే ఫస్ట్ కూల్ చేయాలని కూడా నిర్ణయించుకొని నైటు గత ఏదైతే పోయిన మంగళవారం రాత్రి వచ్చి ఆ గుడిని కూల్చేయడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఒక వెహికల్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. ఒకసారి ఈ ల్యాండ్ కూడా మనం చూసినట్లయితే మొత్తం దాదాపుగా 13 ఎకరాల ల్యాండ్, 12 నుండి 13 ఎకరాల ల్యాండ్. ఈ ల్యాండ్ని గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, దీన్ని వేలం వేయాలన్న ఆప్షన్ చేయాలన్న సంఘటన కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి ఇదంతా చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కాంచలి అనేక గుళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయని నేపథ్యం మన అందరికి తెలుస్తూ ఉంది. కానీ గవర్నమెంటే మరి దాడి చేయడానికి కూడా ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న భక్తులు దాదాపుగా వాళ్ళ తాతల తండ్రుల కాలం నుండి గుడిలో పూజిస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పుడు గుడికి సంబంధించిన ఏవైతే కూలిన అవైతే విజువల్స్ అయితే చూస్తా ఉన్నాము. ఇక్కడనే మొత్తము విగ్రహాన్ని వాళ్ళొక దాత ద్వారా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. మరొక దాత ద్వారా స్లాబ్ పోసుకున్నారు. ఈ విధంగా దాతల సహాయంతో అటు గవర్నమెంట్ ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోయినా కానీ వాళ్ళంతటా వాళ్ళు నిర్మాణం అయితే చేసుకున్నారు. అలాంటి నిర్మాణం చేసుకొని వాళ్ళు పూజించుకుంటున్న సమయంలో గవర్నమెంట్ రాత్రికి వచ్చేసి కూల్ చేయడంతో పాటు దానికి సంబంధించిన విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారని కనబడతా ఉంది. ఇక్కడ పోలీసుల మధ్యలో మరియు ఎవరైతే బోనాలు తీసుకొచ్చారో వాళ్ళ మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంది. దాదాపుగా 200 మంది పైగా హిందూ వాహినులు కావచ్చు, హిందూ సంప్రదాయాన్ని కాపాడుకునే వాళ్ళు కావచ్చు రావడం అయితే జరిగింది. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తా ఉన్నాము, బోనం కింద పడకుండా తీసుకొని రావాలని ఆ మహిళలు ఆరాట పడుతూ ఉన్నారు. ఆ నేపథ్యం కనబడతా ఉంది. కానీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, బోనం మరి తీసుకెళ్తున్న ఘటన మనకైతే కనబడతా ఉంది. ఆ మహిళ ఆ బోనం ఎత్తుకొని ఒక అమ్మవారి రూపానికి తాను సమర్పించడానికి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. మన సాంప్రదాయాన్ని మరి ఈ విధంగా అడ్డుకోవడము మరి ఏం గవర్నమెంట్ అన్నట్టు కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. కరాటే కళ్యాణి తనని ఏ విధంగా తీసుకెళ్తున్నారో చూడొచ్చు. మరి బోనం కింద పడితే అరిష్టం అన్నట్టు కూడా మనం చెప్తా ఉంటారు. అలాంటి అరిష్టాలు ఎదురుకాకుండా మరి బోనం సమర్పించేటట్టుగా తను అయితే వెళ్తా ఉంది. తను బోనం అయితే తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించిన ఏవైతే బోనాలు కావచ్చు, లేకుంటే ఇక్కడున్న హిందూ వాహినులు కావచ్చు, వాళ్ళంతా ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.